మేలుమరిచి వెన్నుపోటు పొడిచిన టర్కీకి ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ టైంలో ఉగ్రవాద దేశం పాకిస్తాన్ పంచన చేరి మనపై డ్రోన్లతో దాడి చేయించింది టర్కీ. దీంతో ఆగ్రహించిన భారతీయులు బాయ్కాట్ టర్కీ నినాదం అందుకున్నారు. టర్కీ వెకేషన్స్ మానుకున్నారు. మూకుమ్మడిగా బుకింగ్స్ క్యాన్సిల్ చేసి మోదీ ప్రభుత్వానికి సంఘీభావం తెలిపారు. దీంతో టర్కీ టూరిజం కుదేలైంది. ఎందుకంటే టర్కీ పర్యాటక రంగంలో మేజర్ షేర్ భారతీయులదే. ఇప్పుడు టర్కీ వెకేషన్స్ మానుకోవడంతో ఆ దేశ టూరిజం భారీగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్కు సాయం అందించడంలో టర్కీ ప్రధాన పాత్ర పోషించింది. మిగతా ప్రపంచ దేశాలని పెహల్గాం ఉగ్రవాద చర్యను తప్పుపడుతూ ఆపరేషన్ సింధూర్కు మద్దతు తెలిపితే కేవలం టర్కీ, అజర్బైజాన్ మాత్రం పాకిస్తాన్ పాట పాడాయి. అంతేకాదు, మే 9న పాకిస్తాన్ చేసిన దాడిలో టర్కీ డ్రోన్లు బయటపడడంతో ఎర్డోగాన్ కుట్ర వెలుగు చూసింది. భారత్ స్వాధీనం చేసుకున్న డ్రోన్ల శకలాలు టర్కీకి చెందిన సోన్గార్ ఎస్ఎస్ గార్డ్ డ్రోన్లుగా తేలింది. టర్కీ సాయుధ దళాలు ఉపయోగించిన మొదటి సాయుధ డ్రోన్ ఇది. పెహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన వారం రోజుల లోపు అంటే ఏప్రిల్ 28న కరాచీలో C-130E హెర్క్యులస్ టర్కిష్ విమానం ల్యాండ్ అయింది. ఆ విమానం ద్వారా పాకిస్తాన్ కు డ్రోన్లను సరఫరా చేసింది టర్కీ. అంతేకాదు, ఏప్రిల్ 30న లెఫ్టినెంట్ జనరల్ యాసర్ కడియోగ్లు నేతృత్వంలోని ఉన్నత స్థాయి టర్కిష్ సైనిక నిఘా బృందం ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ వైమానిక దళ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. పాకిస్తాన్ ఆర్మీ అధికారులను కలిసి మద్దతు తెలిపింది. పెహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత తన చర్యలతో భారత వ్యతిరేక వైఖరిని స్పష్టంగా ప్రదర్శించింది టర్కీ. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ పూర్తిగా పాకిస్తాన్ అనుకూల వైఖరిని తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశంతో ఉద్రిక్తతల సమయంలో ఎర్డోగాన్ మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా టర్కీలో పర్యటించారు. ఇలా పాకిస్తాన్కు డ్రోన్లు ఇచ్చి దాడి చేయించడమే కాకుండా సైనిక సాయం కూడా అందించడంతో భారతీయులు ఆవేశంతో రగిలిపోయారు. పర్యాటకులే కాదు, కొన్ని టూరిజం సంస్థలు కూడా టర్కీని బాయ్కాట్ చేశాయి. మేక్ మై ట్రిప్, ఈజీ మై ట్రిప్, క్లియర్ ట్రిప్ వంటి ట్రావెల్ పోర్టల్స్ టర్కీ పర్యాటక ప్యాకేజీలను క్యాన్సిల్ చేశాయి. దీంతో ఆ ప్రభావం టర్కీ టూరిజంపై తీవ్రంగా పడింది. భారతీయుల సమ్మర్ వెకేషన్స్ కు మే, జూన్ నెలలు అత్యంత అనుకూలమైన నెలలు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కాబట్టి ఈ 2 నెలల్లోనే టూర్లకు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో పెహల్గాం అటాక్ జరగడం, ఆ వెంటనే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, ఆ తర్వాత టర్కీ కుట్ర వెలుగు చూడడంతో ఒకటి వెనుక ఒకటి జరిగిపోయాయి. ఆ తర్వాత ఊపందుకున్న బాయ్కాట్ టర్కీ నినాదం ఆ దేశ టూరిజాన్ని దెబ్బతీసింది. గణాంకాలను ఓసారి పరిశీలిస్తే మే నెలలో టర్కీకి వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా పడిపోయింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే భారతీయ పర్యాటకుల సంఖ్య 24% తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి ప్రతి ఏడాది మే నెలలోనే టర్కీ టూరిజం పీక్స్ లో ఉంటుంది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. గత ఏడాది మేలో 41,554 మంది భారతీయ పర్యాటకులు టర్కీకి వెళ్లారు. ఈసారి ఆ సంఖ్య 31,659కి తగ్గినట్లు టర్కీ అధికారిక పర్యాటక గణాంకాలు చెబుతున్నాయి. జూన్ నెల గణాంకాలు ఇంతకంటే దారుణంగా ఉంటాయని ట్రావెల్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ ఛానల్తో మాట్లాడిన ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి టర్కీకి జూన్ నెల మరీ దారుణంగా ఉంటుందని చెప్పారు. భారతీయ పర్యాటకులు సాధారణంగా తమ సెలవులను చాలా ముందుగానే బుక్ చేసుకుంటారు. కాబట్టి పర్యాటకంలో తగ్గుదలకు సంబంధించిన నిజమైన ప్రభావం మే 2వ భాగంలో మాత్రమే కనిపిస్తోంది. జూన్ నెల టర్కీకి మరీ దారుణంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. దీనికి మరో బలమైన కారణం లేకపోలేదు. ఇటీవలే ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనకు వెళ్లారు. కెనడాలో G7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. అంతకుముందు పర్యాటక ద్వీప దేశమైన సైప్రస్లో పర్యటించారు. తద్వారా పరోక్షంగా భారతీయ పర్యాటకులకు మరో అద్భుతమైన పర్యాటక కేంద్రాన్ని పరిచయం చేశారు. ఈ చర్యతో చాలా కాలంగా సైప్రస్తో సరిహద్దు వివాదం కొనసాగిస్తున్న టర్కీకి షాక్ ఇచ్చారు మోదీ. సైప్రస్ అధ్యక్షుడు నికోసియాతో కలిసి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించారు మోదీ. దీర్ఘకాలికంగా విభజనకు చిహ్నంగా ఉన్న ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ రేఖ వెంట నడిచారు. ఈ సందర్భంగా నికోసియా దగ్గరుండి మరి మోదీకి గైడ్లా వ్యవహరించి ఆ ప్రదేశాల ప్రాధాన్యతను వివరించారు. 1974 నుండి టర్కిష్ ఆక్రమణలో ఉన్న ఉత్తర సైప్రస్లోని పర్వత ప్రాంతాన్ని కూడా మోదీకి చూపించారు నికోసియా. ఈ పరిణామాల నేపథ్యంలో మున్ముందు టర్కీకి భారతీయ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు టూరిజం ఎక్స్పర్ట్స్. ఒక టూరిజం విషయంలోనే కాదు, వాణిజ్య విషయంలోనూ టర్కీకి భారతీయులు షాక్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత బాయ్కాట్ టర్కీని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ప్రభావం యాపిల్ దిగుమతులపై పడింది. టర్కీ నుంచి వచ్చే యాపిల్స్ ను పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా బ్యాన్ చేశారు. అంతేకాదు, టర్కీతో ఉన్న దౌత్య సంబంధాలను కూడా భారత ప్రభుత్వం తెంచుకుంది. భారత్లో నిర్మాణం, తయారీ రంగాల్లో టర్కీ కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. విమానయానం,
మెట్రో రైలు లాంటి ముఖ్యమైన రంగాలలో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రైవేటు రంగంలోనూ పలు ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్నాయి. వాటిలో చాలా వరకు ఒప్పందాలను భారత్ రద్దు చేసుకుంది. దీంతో టర్కీకి కొన్ని $1 మిలియన్ నష్టం వాటిల్లింది. భారత్ ముందు తోక జాడిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో గతంలో కూడా కొన్ని దేశాలు చవిచూశాయి. గతంలో చైనాకు మద్దతునిస్తూ భారత్కు వ్యతిరేకంగా మాల్దీవ్స్ వెరవేషాలు వేసింది. దీంతో రంగంలోకి దిగిన మోదీ లక్షద్వీప్కు వెళ్లి బీచ్లో ఓ చైరు వేసుకుని కూర్చున్నారంతే. తద్వారా మాల్దీవుల కంటే మహాద్భుతమైన టూరిజం డెస్టినేషన్స్ మన దగ్గరే ఉన్నాయంటూ భారతీయ పర్యాటకులకు ఓ మెసేజ్ ఇచ్చారు. అంతే, సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. భారతీయులంతా బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం అందుకున్నారు. టూరిజం బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మాల్దీవ్స్ టూరిజం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్కు తత్వం బోధపడింది. వెంటనే మోదీ కాళ్లబేరానికి వచ్చాడు. భారత్తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాడు. ఇప్పుడు టర్కీ వంతు వచ్చింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.